నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. హైదరాబాద్ మహానగరంలో అక్రమ కట్టడాలు రోజు రోజుకు భారీగా పెరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి. అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారో అంతకన్నా అర్థం కావట్లేదు. కొద్దిసేపటి క్రితమే గచ్చిబౌలిలోని అంజయ్ నగర్ దగ్గర 50 గజాలల్లా 7+1 అంటే G+7 పెంట్ హౌస్ మొత్తం అది కలిపితే 9 అంతస్తుల భవనం. అదంతా కూడా 9 అంతస్తుల భవనము కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఇందాక హైదరాబాద్ అంతా కూడా హడలెత్తిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. సో గత 6 నెలల కింద అక్కడ నిర్మాణం ప్రారంభమైంది. కేవలం 50 గజాల లోపలనే వాడు ఏం చేసిండు, ఆ బిల్డర్ 7 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు. చుట్టూ కూడా మొత్తం హాస్టల్స్ ఉన్నాయి, నివాస సముదాయాలు ఉన్నాయి. ఆ ఇండ్ల మధ్యలో మొత్తంలో కూడా ఒకటేసారి ఆ బిల్డింగ్ కుప్పకూలడంతో అందరూ కూడా భయాందోళనకు గురైపోయి బయటికి వచ్చినటువంటి పరిస్థితి. సో ఏం జరుగుతూ ఉన్నది అసలు? అక్రమ కట్టడాలు అయితే భారీగా పెరిగిపోతున్న పరిస్థితి. ఓ పక్క హైదరాబాద్ శివార్లలోనేమో చెరువులు కబ్జా చేయాలి, మరో పక్క అక్రమంగా కట్టడాలు కట్టాలి, మరో పక్క ఎవరు అడ్డొచ్చిన వాళ్ళని తొలగించుకుంటూ పోయి అసలు ఏదంటే అది రూల్స్ లేకుండా మొత్తం కూడా బిల్డింగ్లు కడతా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ హైదరాబాద్ నడిపోటున అదే గచ్చిబౌలిలో అదే మాదాపూర్లో అంత పెద్ద నిర్మాణం చేపడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే కొద్దిసేపటి క్రితం అక్కడ అంటే ఆల్మోస్ట్ ఒక 6 నెలల కింద అక్కడ కట్టడం అయితే స్టార్ట్ అయింది. ఇందాక కొద్దిసేపు క్రితం మళ్ళీ అంటే అది ఆగిపోయి కూడా ఒక 4 నెలలు అవుతున్నాయి. 4 నెలల కిందనే దాన్ని సీజ్ చేసిండ్రు. అక్కడున్న అధికారులు ఎవరు నోటీసులు ఇచ్చినట్టు చేసిండ్రు. అయినా సరే మనోడు మళ్ళీ బిల్డర్ మేనేజ్ చేసుకొని దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసిండు. ఇవాళ రీస్టార్ట్ చేయడంతో ఆ కట్టేటువంటి కట్టడం కూడా సరిగా కట్టకపోవడంతో మొత్తం కూడా పైనుంచి కింద కుప్పకూలేటువంటి పరిస్థితి. మీరు కావాలంటే విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఒకసారి ఆ శిథిలాల కింద చిక్కుకొని పాపం 2 వ్యక్తులు అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఎంత ఘోరమైనటువంటి చర్య! అసలు ఆ బిల్డర్ ఏం చేస్తున్నాడు, ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఎట్లా ఇచ్చిండ్రు? వాస్తవానికి యాజ్ పర్ రూల్ మాట్లాడుకోవాలంటే 50 గజాల స్థలంలో అంటే హైదరాబాద్ లో టీబీ పాస్ అనేటువంటి వెబ్సైట్ లో కొడితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. హైదరాబాద్ లో 50 గజాలలో ఎంతకు పర్మిషన్ ఇవ్వాలి అంటే G+1 మాత్రమే. అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉండాలి, పైన ఫస్ట్ ఫ్లోర్ ఉండాలి. 2 ఫ్లోర్లకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఇంకేమన్నా ఎక్కువ మాట్లాడితే ఒక పెంట్ హౌస్ కట్టుకోవచ్చు పైన, అంటే మొత్తంగా మాట్లాడితే ఒక 3 ఫ్లోర్స్ వరకే ఉంటది. మనోడి బిల్డర్ ఏం చేసినాడు, దానికి 3 రెట్లు అధికంగా అంటే 9 ఫ్లోర్లు వేసిండు మొత్తం పైన పెంట్ హౌస్ తో కలుపుకుంటే. మరి పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఏం చేసిర్రు? అంత బిల్డింగ్ కడుతుంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేసిర్రు? పోయి మేము నోటీసులు ఇచ్చినాం అంటారు. నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలేవి. మరి అరే 4-5 నెలలు బంద్ చేసిండు కదా అంటారు. 4-5 నెలలు బంద్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ కట్టడం స్టార్ట్ చేస్తా ఉంటే మీరేం చేస్తున్నారు? మరి ఈ విషయం ఇట్లా ఉంటే అక్కడికి హైడ్రా అధికారులు కూడా పోయిండ్రు. రంగనాథ్ గారు కూడా అక్కడికి పోయిండ్రు, పరామర్శించిండు, వారి మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి మాట్లాడిండు, వచ్చేసిండు. కానీ బిల్డర్ని ఇంతవరకు కూడా పట్టుకోలేకపోయారు. బిల్డర్ ఇంతవరకు కూడా దొరకలేదు అసలు. దాంట్లో ఇద్దరు కూలీలు అక్కడికక్కడ చనిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళకి ఎవరు జిమ్మేదారు? ఇప్పుడు కూలీలు చనిపోవడమే కాదు, అక్కడ ఆ శిథిలాలు కింద పడడంతో జస్ట్ పక్కన ఇప్పుడు నా చేయి పెడితే ఇంకొక బిల్డింగ్ అందేటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడికి జస్ట్ ఒక అరమూర మాత్రమే గ్యాప్ ఉన్నది దానికి దీనికి. ఆ శిథిలాలన్నీ కూడా పక్క బిల్డింగ్ మీద పడి కొందరు ఇళ్లలో బెడ్రూమ్ల వరకు కూడా శిథిలాలన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. గోడలు మొత్తం కూలిపోయినాయి. ఇంకొంతమంది ముసలి వాళ్ళు కొంతమంది గాయపడేటువంటి పరిస్థితి. ఇట్లాంటి కట్టడాలు ఎన్ని ఉన్నాయి హైదరాబాద్ లా? అధికారులు ఏం చేస్తున్నారు? లంచాలు తీసుకుంటున్నారు అధికారులు. ఇట్లాంటి బిల్డింగ్ల మీద ఎందుకు నజర్ పెడతలేరు మీరు? ఇట్లాంటి బిల్డింగ్ల ఎందుకు మీరు కన్నేస్తలేరు? జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ప్లానింగ్ బోర్డు అధికారులు కావచ్చు, పర్మిషన్ ఇచ్చేటువంటి అధికారులు కావచ్చు, ఏం చేస్తా ఉన్నారు? వీటన్నిటి కూడా ఇవాళ బాధ్యత ఎవరు వహించాలి? హైడ్రా పోయింది అక్కడికి, ఇక్కడ నుంచి ఇట్లాంటి నిర్మాణాలు ఏమున్నా కూడా కూలగొడతాం అని చెప్తున్నారు. మరి ఇన్ని రోజులు ఏం చేసినట్లు? అంత నడిబోటున అన్ని బిల్డింగ్ల మధ్యలో మీరు విజువల్ లో చూడండి ఒకసారి. అన్ని బిల్డింగ్స్ ల మధ్యలో అంత యథేచ్ఛగా బిల్డింగ్ కడతా ఉంటే అధికారులు అండదండలు లేకుండానే, రాజకీయ నాయకులు అండదండలు లేకుండానే అంత బిల్డింగ్ కట్టగలిగేటువంటి వాడా? నాట్ ఓన్లీ ఆ బిల్డింగ్ ఒకటనే కాదు, ఇవాళ చాలా బిల్డింగ్లు మనం చూస్తా ఉన్నాం. హైదరాబాద్ లో పొల్యూషన్ పెరిగిపోతున్నది. హైదరాబాద్ లో నీళ్లు పడతాయి. ఎందుకు పడతాయి? నీళ్ళు ఎందుకు పడతాయి? లేకుంటే హైదరాబాద్ లో పొల్యూషన్ ఎందుకు పెరగదు? జాగా దొరికితే కథం బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేసి ప్రజలని దోపిడీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. కనీసం హైదరాబాద్ ఎక్కడ ఉందామన్నా కూడా ఈ పొల్యూషన్ కి ఎక్కడ ఉండలేనటువంటి పరిస్థితి. ఓ పక్క ఊరు బయటికి పోతుంటే ఆ ఊర్లలో కూడా చెరువులను కబ్జా చేసి బిల్డింగ్లు కడతా ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటికీ కారణం ముమ్మాటికి అధికారులే. ఎందుకనంటే మీరు కనుక ఖచ్చితంగా పర్మిషన్స్ ఇవ్వకుండా స్ట్రిక్ట్ గా ఉంటే వాళ్ళ కట్టడాలు చేపట్టారు కదా. ఇప్పుడు ఇవాళ జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటే ఒకవేళ G+1 ఉంటే ఒక 2 ఫ్లోర్లు ఎక్కడ కట్టడం అంటే నిర్మాణం 2 ఫ్లోర్లే ఉంటే కనుక ఇవాళ అంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు కదా.
అదృష్టం బాగుండి దేవుడు దయ వల్ల వాళ్ళు ఇంకా ఇద్దరే చనిపోయారు అక్కడ పాపం. ఆడ పనిచేసేటువంటి కార్మికులు పదుల సంఖ్యలో ఉంటే ఏంది పరిస్థితి అక్కడ? ఖచ్చితంగా బిల్డర్ని పట్టుకోవాలి. ఇట్లాంటి నిర్మాణాలు ఎక్కడ ఉన్నా కూడా ఇక మీద నుంచి తొలగించే ప్రయత్నం అయితే చేయాలి 100%. సో హైడ్రా కొన్ని విషయాల్లో మంచి పని చేస్తా ఉన్నది. మరికొన్ని విషయాలు అంటే సరే పేదల దగ్గర పోయి ఇబ్బంది పెడతా మాట వాస్తవమే, కానీ ఇట్లాంటి వాటి మీద మీరు దృష్టి పెట్టాలి. ముందు ఆ బిల్డింగ్ ఎక్కడికక్కడ సీజ్ చేసి మొత్తం నేలమట్టం చేసేసి అక్కడ ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వకుండా చూడాలి. ఆ బిల్డర్ని తీసుకొని జైల్లో పడేసేయాలి. ఖచ్చితంగా చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా నయం బిల్డింగ్ అది ఇనాగ్రేట్ కాకముందుకే కూలిపోయినటువంటి పరిస్థితి. ఒకవేళ బిల్డింగ్ ఇనాగ్రేట్ అయితే కనుక దాన్ని హాస్టల్ కోసం కట్టిండు ఆ బిల్డరు. దాంట్లో విద్యార్థులు చదువుకునేటువంటి పిల్లలు, జాబ్ చేసేటువంటి పిల్లలు, వాళ్ళందరికీ ఇంకా ఎంత ప్రమాదం జరుగుతున్నాను. ఖచ్చితంగా ఇక్కడ నుంచి జిహెచ్ఎంసీ పరిధిలో ముఖ్యంగా గచ్చిబౌలి కానీ, మాదాపూర్ కానీ, హైటెక్ సిటీ కానీ ఇంకా ఉన్నటువంటి ఆ టెక్నాలజీ ప్రాంతాలు ఏవైతే అవన్నీ ఉన్నాయో ఆ చుట్టుపక్కల బిల్డింగ్లు విపరీతంగా ఉంటాయి. అసలు ఒక బిల్డింగ్ ఇప్పుడు నిన్న మొన్న కూడా గతంలో మనం చూసినాం కదా, పక్కన బిల్డింగ్ ఉంటది, దాని పక్కనే ఖాళీ జాగాలో ఈయన పిల్లర్ల కోసం గుంతలు తవ్వితే ఆ పక్కన ఉన్న నీళ్లు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. సో అట్లా దానికి కనీసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టండి, వాటిని పాటించాలని చెప్పేసి కఠిన నిబంధనలు పెట్టండి. మనకు ఆ టైం వరకు మనల్ని సంతోషపరచండి కదా, టేబుల్ కింద చేయి పెట్టింది కదా అని చెప్పేసి ధోరణి బంద్ చేయండి. ఎందుకంటే ప్రజలు దీనివల్ల చాలా ఇబ్బంది పడతారు. రాబోయే రోజుల్లో మీరు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి వాదన. సో ఇట్లాంటి కట్టడాలు ప్రజలు కూడా మీరు ఎక్కడైనా చూసినా కూడా, మీ కంటికి ఎక్కడైనా వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. సో మరి ఇవాళ జరిగినటువంటి ఘటన అయితే మొత్తంగా కొంత బాధాకరమైనటువంటి విషయమే. సో ఇద్దరు ప్రాణాలు అక్కడ శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారు. అంటే మొత్తంగా ఇంకా అక్కడ తీయలేదు ఇంకెంతమంది ఉన్నారు అనేది కూడా. వాస్తవానికి ఇద్దరు కాళ్ళు బయటికి కనపడ్డాయి కాబట్టి వాళ్ళిద్దరిని బయటికి తీసుకొచ్చారు. ఇంకా మొత్తం చెక్ చేస్తా ఉన్నారు, వెనక కానీ ముందు కానీ, ఆ శిథిలాల కింద, బండరాల కింద, ఆ ఇటుక పిల్లల కింద ఇంకెంతమంది ఉండొచ్చు అనేటువంటి దానికి కూడా ఒక అంచనాకైతే రాలేదు. ఇప్పటికి కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండండి. ఎక్కడైనా సరే మీకు అక్రమంగా కట్టడాలు కడుతున్నారని చెప్పి అనిపిస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వానికి మీరు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం కూడా దీని మీద వెంటనే తక్షణమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దీనికి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నటువంటి పరిస్థితి. సో అంత మాత్రమే కాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడైనా సరే అక్రమ కట్టడాలు కడుతున్నారని చెప్పేసి మీకు తెలిస్తే కనుక, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే కనుక ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. విశ్వం టీవీ ఖచ్చితంగా అక్కడికి వచ్చి దాని మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా ప్రజల పక్షాన పోరాడేటువంటి ప్రయత్నం అయితే 100% చేస్తుంటది. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.